గ్రూప్ 1 మెయిన్స్ కు 1:50 జీవో నెంబర్ 2955 ప్రకారం అభ్యర్థుల ఎంపిక స్పష్టం చేసిన టీజీపీఎస్సీ. నిరుద్యోగుల ఆగ్రహం 1:100 కోసం డిమాండ్. నేడు కమిషన్ ఆఫీస్ ముట్టడికి నిరుద్యోగ జేఏసీ పిలుపు. ఇక 1:50 ఏమో వీళ్ళు ఆల్రెడీ టీజీపీఎస్సీ చెప్పేసింది. 1:100 కావాలని నిరుద్యోగులు చెప్తారు. ఇలా పెద్ద ఎత్తున ముట్టడి కార్యక్రమం ఉంది. వాస్తవంగా నేను ఈ సందర్భంగా నిరుద్యోగులకు ఒక రిక్వెస్ట్, అండ్ మీరు ఏదైనా అనుకోండి పర్లేదు. అయితే గత 10 సంవత్సరాల్లో ఏ ఒక్క నిరుద్యోగి అయినా కానీ నిరసన తెలిపినటువంటి దాఖలాలు ఉన్నాయా? స్వేచ్ఛగా ఇంత పెద్ద ఎత్తున మీరు గొంతుగించుకొని నిరసన తెలిపేటువంటి ప్రయత్నాలు గతంలో 10 సంవత్సరాలు చేశారా అంటే ఒక్కటి సందర్భం కూడా లేదు. అదేవిధంగా ప్రవళిక అనేటువంటి నిరుద్యోగి తనకు గ్రూప్ 2 ఉద్యోగం పరీక్ష లేట్ అవుతుందని చెప్పేసి, నా కెరీర్కి ఇబ్బంది అవుతుందని చెప్పేసి ఆమె ఆత్మహత్య చేసుకుంటే ఈ కేటీఆర్ అనేటువంటి లుచ్చా ఆమె నిరుద్యోగం వల్ల కాదు చనిపోయింది, లవ్ మ్యారేజ్ వల్ల చనిపోయింది అని చెప్పేసి ఒక ఫేక్ ప్రాపగండా చేసిండు ఎలక్షన్స్ టైంలో. ఆ విషయాలు మర్చిపోతాము మనం. హరీష్ రావు లాంటి వాళ్ళు కానీ లేకపోతే ఈ పల్లరాజేశ్వరి లాంటి దొంగలు ఎప్పుడైనా కానీ నిరుద్యోగుల పక్షాన్ని నిలబడ్డారా? ఎప్పుడు కూడా నిలబడలేదు అనే విషయాన్ని కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. అయితే ఈ సందర్భంలో మీరు టీజీపీఎస్సీ ఆఫీస్ ముట్టడి చేస్తూ ఉన్నారు, కార్యాలయం. సో దానికి సంబంధించిన మీడియా అంతా కూడా ఎదురు చూస్తుంది. మాలాంటి వాళ్ళందరం కూడా మీరు ముట్టడి చేయాలి, మేము కవర్ చేయాలి, అది రాష్ట్ర ముఖ్యమంత్రి తెలియాలి, దానిపైన స్పందించాలని చెప్పేసి మేము కూడా మీ వెన్నంటి మేము ఉంటున్నాం. అయితే ఈ సందర్భంలో ఏమవుతుందంటే దీన్ని క్యాచ్ చేసుకోవడానికి బీఆర్ఎస్ పార్టీ సంబంధించినటువంటి నాయకత్వం అంతా కూడా ఈరోజు మిమ్మల్ని ముందు పెట్టి వాళ్ళు పెద్ద ఎత్తున క్రెడిట్ కొట్టుకునే ప్రయత్నం చేయబోతా ఉన్నారు. అదేవిధంగా మిమ్మల్ని రెచ్చగొట్టేటువంటి ప్రయత్నం చేయబోతున్నారు. దయచేసి ఎవరు కూడా రెచ్చిపోయి అనవసరంగా ఎమోషన్స్ తోటి ఏదో ఒకటి చేసే ప్రయత్నం చేయకండి. వీళ్ళని అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ కాంగ్రెస్ నాయకులను మీరు ఆల్రెడీ మొన్న బల్మూరు వెంకట్ను వీళ్ళు నిలదీశారు. కానీ వాళ్ళకంటే ముందు బీఆర్ఎస్ నాయకులు తన్ని తరమండి అని చెప్పి చెప్తా ఉన్నాం. ఎవడన్నా మీకు మద్దతుగా వస్తే ఫస్ట్ వాళ్ళని తంతే రేవంత్ రెడ్డి కూడా స్పందిస్తాడు ఇమీడియట్గా. నేను అదే చెప్తాను, వాళ్ళను కనుక మీరు ఎంకరేజ్ చేస్తామంటే మీ యొక్క ఉద్యమానికి నిర్వీర్యం అవుతుంది. దయచేసి అలాంటి పని చేయొద్దని చెప్పేసి కూడా మనస్ఫూర్తిగా నేను నిరుద్యోగ పక్షాన కోరుతా ఉన్నాను, నిరుద్యోగం కూడా కోరుతా ఉన్నాను. ఇక్కడ ఒక మాట చెప్పడానికి కొంచెం బాధాకరమే. కొంత పదం ఆ మొత్తం స్టేట్మెంట్ లో ఒక పదం కాస్త బూత్ లాగా అనిపిస్తుంది. కానీ ఒక సామెత అన్న, పెట్టని తల్లి ఎట్లాగో పెట్టదు, పెట్టే నింజా అయినా పెట్టొచ్చు కదా అని చెప్పేసి అని అంటారు. పెట్టని తల్లి ఏమైంది ఇలా బీఆర్ఎస్ పార్టీ, పెట్టే నింజా కాంగ్రెస్ పార్టీ. కనీసం అట్లా ఆలోచించండి. అంటే ఇక్కడ మా సపోర్ట్ కాంగ్రెస్ కాదండి, అట్లీస్ట్ ఉద్యోగాలు వస్తున్నాయి. ఇప్పుడు ఎవడో ఒకడు ఉద్యోగాలు ఇస్తా అంటుండు మా నిరుద్యోగులకి. వచ్చే ఆ ఉద్యోగాన్ని తీసుకోండి, ఒడిసి పట్టుకొని వచ్చిన తర్వాత చేరాల్సిన వాళ్ళకి ఉద్యోగం చెందిన తర్వాత మాకు రాలేదని రానోళ్ళు అది ప్రాక్టికల్ గా బాగుంటది. ఇప్పుడు వచ్చేటోనికి ఉద్యోగం రాదు, ఏజ్ బార్ అవుతున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు గత 10 ఏళ్ళుగా. అసలు ఎంత దారుణం అంటే 10 సంవత్సరాల్లో ఒక్క నిరసన కార్యక్రమం కూడా నిరుద్యోగం చేయలేదు ఆ ప్రభుత్వం. అంత ఘోరంగా కట్టడి చేసింది. ఇప్పుడు ఏదో అయిపోయిందని చెప్పేసి వీళ్ళు ఏదో మొత్తుకుంటా ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీ సంబంధించినటువంటి వాళ్ళ బెండ్ తీస్తాం మేము, నో డౌట్ అలా.